మామిడికాయలు దొంగతనం చేస్తున్నారు. ఏంటి ఏంటి ట్రావెలింగ్ లో మాట అన్నది కదా, బండి మీద వెళ్తే చాలా సౌకర్యంగా ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రోజుకో కథ. ఈరోజు మళ్ళీ ఒక ట్రావెలింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. అయితే నేను సింగిల్గా అయితే కాదు, మా హస్బెండ్తో కలిపి. సో ఎక్కడికి వెళ్తున్నామంటే సాలూరు వెళ్తున్నామండి. విజయవాడ రాజమండ్రి ట్రావెలింగ్లో ఒక తమ్ముడు మాతో జర్నీ చేశాడు కదా, వాళ్ళు హౌస్ కట్టుకున్నారు కొత్తగా. ఆ గృహప్రవేశానికి అయితే పిలిచారన్నమాట, రావాలని ఇన్వైట్ చేశారు. సో అక్కడికైతే బయలుదేరాము. మేము కూడా బండి మీద ట్రావెల్ చేయకూడదు, కాకపోతే ఏంటంటే బండి అయితే మాకు సేఫ్గా ఉంటుంది. పిల్లలకి ఎలాగో హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి మేమైతే బయలుదేరమాట. నేనైతే ఫస్ట్ టైం అండి సాలూరు వెళ్తున్నాను. మనకు అక్కడైతే బంధువులు ఎవరూ లేరు తెలిసిన వాళ్ళు, కానీ తమ్ముడే నాకు అన్నీ అక్కడ. ఎందుకంటే మా వెల్ విషరు, నాకు ప్రతి దాంట్లో సపోర్ట్గా ఉంటాడు. నా వీడియోస్ కూడా తీస్తూ ఉంటాడు. ప్రతిదానికి వాడిని అడుగుతూ ఉంటే వెంటనే వాడు అక్క నేను చేస్తాను అని చెప్పేసి ముందుకు వస్తూ ఉంటాడు. ఇలా వచ్చినప్పుడు ఇలా బయటికి వెళ్ళడం మాకు కొద్దిగా సరదాగా ఉంటుంది, బైక్ మీద వెళ్ళడం. అందుకని ఎక్కువ బైక్ ప్రిఫర్ చేస్తాను నేను. ఇద్దరము కలిసి వెళ్ళినట్టు ఉంటుంది, మాట్లాడుకుంటూ వెళ్ళినట్టు ఉంటుందని. హెల్తీ ఫుడ్ ఇడ్లీ గారె ఒకటే వేసుకున్నారేమో. పూరి వేసుకుందాం. మా ఆవిడ ఇందాల ట్రావెలింగ్లో మాట అన్నది కదా, బండి మీద వెళ్తే చాలా సౌకర్యంగా ఉంటుందండి. ఇలా ఆపుకొని శుభ్రం తింటూ చక్కగా జ్యూసులు ఏం తాగుతూ హ్యాపీగా వెళ్ళడానికి అన్నమాట. అదే బస్సులో అనుకోండి సింపుల్గా అయిపోద్ది కదా, అక్కడ ఇక్కడ దిగుతాం, ఎక్కడ ఎక్కుతాం అక్కడ దిగుతాం. అది లాజిక్ మాట, బాగుంది కదా లాజిక్, మంచి లాజిక్. బాగుంది ఫైనల్లీ సాలూరు అయితే రీచ్ అయ్యాము. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. దేవుడా, మీకే తీస్తున్నాను రా. వచ్చారు సాలూరు మహారాజు వచ్చారు. సరే పికప్ చేసుకోవడానికి అయితే వచ్చారు తమ్ముడు. ఇప్పుడైతే సాలూరులో వాళ్ళు కట్టించుకున్న సొంత ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. అందులో పెద్దడవడో చిన్నడవడో కామెంట్ చేయండి. నిజంగా అప్పట్లో స్థలాలు తీసుకోవడం వల్ల చిన్న ప్లేస్ అయినా సరే చాలా నీట్గా కట్టించుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడికి వెళ్ళగానే చాలా బాగా అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది అక్కడ ఉన్నారు. అయితే నైటే పూజ అయిపోయింది మాట, సత్యనారాయణ ముత్రాతము ఇవన్నీ కూడా. మార్నింగ్ భోజనాలు పెట్టుకున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు 10:30, 11 అయిపోయింది. ఇవి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్సే. మమ్మల్ని అక్కడ చూడగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నమాట. ఇంకా వాళ్ళ సిస్టరు ఇంక చాలా, అంటే నా వీడియోస్ చూస్తూ ఉంటారు ఆవిడ, ఇవి పరిచయం చేస్తున్నారన్నమాట. వాళ్ళ అత్తగారు నన్ను కూడా పరిచయం చేయరు అని చెప్పేసి అన్నారు. ఇంకా భోజనాల విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ప్రసాదం అండి, చాలా బాగుంది. సత్యనారాయణమూర్తి ప్రసాదం చాలా బాగా చేశారు. ఇంకా చూస్తున్నారు కదా, వాళ్ళ ఇంటి డాబా పైన భోజనాలు పెట్టారన్నమాట. మామిడికాయలు దొంగతనం చేస్తున్నారు. ఏంటి ఏంటి ఆ బ్యాక్ ఉన్నాయి, చాలే వచ్చే.
ఎన్ని దొంగతనాలు చేసినా బామ్మ దొంగ అమ్మ దొంగ ఈ దొంగతనాలు ఎప్పుడు నేర్చారండి మీరు? మా ఆయనకి మాట వరుసగా అడిగాను, ఏంటి అక్కడ బోళ్ళు మామిడికాయలు ఉన్నాయి, ఒక 2 కాయలు తీసుకురండి అడిగి అన్నాను. అతను మామిడికాయలు అన్నీ కోసుకొచ్చారు. అఫ్కోర్స్ నేను కూడా కోసానులేండి. మా ఆవిడ నేను ఏదో దొంగతనం చేస్తాను అంటుంది కానండి, నేను దొంగతనం చేయలేదు. ఆల్రెడీ అక్కడ ఒక ఆయన ఉన్నారు, అతను అడిగాం ఏంటి కోసుకోమంటారంటే బాబు పర్లేదు తీసుకోని అన్నారు. కాబట్టి ఆయన 3 కాయలు కోసుకోమన్నారు, నేను ఒక 5 కాయలు కోసుకున్నాను. అది తేడా అంతే. మా ఆవిడ కొంచెం వీడియోలో నేను దొంగతనంగా చేస్తానని చూపించింది. సరేనండి, ఏముంది ప్రేక్షకులు మీరు నన్ను నేనంటే ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరేం అపార్థం చేసుకోరు. గృహప్రవేశానికి వెళ్ళి దొంగతనం చేసుకొని వచ్చాము. చూసారా సన్సెట్ అవుతుంది. ఈ సాలూరంతా కూడా జీడి తోటలు, మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. మామిడి పళ్ళకి, మామిడికాయలకి వైజాగ్ వాళ్ళు ఎంత ఇదవుతారో అదే మామిడాకులకి. ఇక్కడ మాత్రం మామిడాకులు విపరీతంగా ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం మరి దొరకదు అనే మాట ఉండదన్నమాట. అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇవంతా కూడా మామిడి తోటలు, జీడి తోటలే. జీడి పండు దొరుకుతుందేమో అనుకున్నాను కానీ దొరకలే. కాయలే ఉన్నాయి, లేదంటే అది కూడా తెంపిద్దును. అంత ఎక్కువ ఉన్నాయన్నమాట. అయినా ఎవరు కూడా అడగలేదు మీ మామిడికాయలు కోసుకుంటామని అన్నప్పుడు కూడా పర్లేదు కోసుకోండి అన్నారు, కానీ వద్దు అని చెప్పి ఎవ్వరు అనలేదు. మేము 2 దిక్కులు కోసామన్నమాట, 2-3 దిక్కులు కోసాము. ఒకటి కలెక్టర్కాయ, ఒకటి రసాలు ఇవిని. సో ఎవ్వరు ఏమనలేదు, కోసుకోమనే చెప్పారన్నమాట. కాకపోతే మా ఆయన తెంపుతున్నప్పుడు నేనే వీడియో తీసాను, దొంగతనం చేస్తున్నారని. చూసారు కదా, పల్లెటూరు ఎప్పుడైనా ది బెస్టే దేనికైనా సరే. అయితే ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. వైజాగ్ ఎలాగో మీకు తెలిసిందే కాబట్టి విజయనగరం వరకే వీడియో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.